హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టులో భారత్ కీలక ప్లేయర్లు దూరం కానున్నారు. అదేవిధంగా భారత్ జట్టు ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంటే అయితే భారత్ మాత్రం అయితే దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. దక్షిణాఫ్రికా గడ్డ పైన భారత్ ఓడిఐ సిరీస్ కైవసం చేసుకోవడం జరిగింది. టీ20 సిరీస్ ఏమో సమాప్తం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య 2 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 నుంచి 2025 అందులో భాగంగానే టీమిండియా మరియు సౌత్ ఆఫ్రికా 2 జట్లు టెస్ట్ సిరీస్ను ఆడనుంది. ఈ నెల 26 నుంచి సెంచరీని వేదికగా తొలి టెస్ట్ ఆడనుంది. సిరీసే లక్ష్యంగా టీమిండియా బరిలో దిగుతుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా గడ్డ పైన టీమిండియా ఇంతవరకు టెస్ట్ సిరీస్ గెలిచింది లేదు. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు కూడా టెస్ట్ సిరీస్ టీమిండియా గెలవలేదు. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా గడ్డ పైన టెస్ట్ సిరీస్ నెగ్గాలని రోహిత్ శర్మ పట్టుదలతోనే ఉంది. అందుకే బలమైన టీంను మన టీం మేనేజ్మెంట్ పంపించడం జరిగింది. వరల్డ్ కప్లో ఆడిన జట్టు సభ్యులందరికీ రెస్ట్ ఇవ్వడం జరిగింది. టెస్ట్ సిరీస్తోనే వాళ్ళకు రీఎంట్రీ ఇవ్వనున్నారు. విరాట్ కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, జస్ప్రీత్ బుమ్రా కానీ, మహమ్మద్ షమి కానీ ఈ మ్యాచ్తోనే రీఎంట్రీ ఇవ్వనున్నట్లుగాను తెలుస్తుంది. సౌత్ ఆఫ్రికా గడ్డపైన ఇప్పటికే ఓడిఐ సిరీస్ గెలిచిన టీమిండియా ఎలాగైనా సరే టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతోనే ఉంది. ప్రజెంట్ అయితే టీమిండియా టెస్ట్ ర్యాంకింగ్లో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆ స్థానం సుస్థిరం చేసుకోవాలంటే 2 మ్యాచ్లు చాలా కీలకంగా కానున్నాయి. అదేవిధంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి క్వాలిఫై కావడానికి ఈ 2 మ్యాచ్లు చాలా కీలకంగా కానుంది టీమిండియాకు. అయితే టెస్ట్ సిరీస్కు సీనియర్ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశాలు గట్టిగాను వినిపిస్తున్నాయి. ఎందుకంటే గాయం మహమ్మద్ షమి ఇంకా కోలుకోలేదు. ఇంకా కొద్ది రోజులు పడతాయని డాక్టర్లు చెప్పడంతో సిరీస్ మొత్తానికి మహమ్మద్ షమి దూరమయ్యే అవకాశాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అదేవిధంగా 2వ వన్డేలో మన రుతురాజ్ గైక్వాడ్కు వేలికి గాయం అవడం జరిగింది. గాయం తర్వాత పెరగడంతోనే టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అదేవిధంగా మరొక క్రికెటర్ ఇషాన్ కిషన్ కూడా టెస్ట్ సిరీస్కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వ్యక్తిగత కారణాలకు టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరం అవుతున్నట్లుగాను తెలుస్తుంది. అతనితో పాటు విరాట్ కోహ్లీ మాత్రం అయితే ఇండియాకు రావడం జరిగింది. మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఇండియాకు రావడం జరిగింది. బీసీసీఐ అధికారులు ఏం చెప్తున్నారంటే మొదటి టెస్ట్ వరకు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటాడని చెప్పడం జరుగుతుంది. మరి చూడాలి, మొదటి టెస్ట్ వరకు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటాడా మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే ఇషాన్ కిషన్ ప్లేస్ లో మాత్రం అయితే కేఎస్ భరత్ తీసుకోవడం జరిగింది. ఇషాన్ కిషన్ కేఎల్ రాహుల్ బ్యాకప్ వికెట్ కీపర్ గా చేయనున్న అతని ప్లేస్ లోనే కేఎస్ భరత్ ను తీసుకోవడం జరిగింది. అదే విధంగా రుతురాజ్ గైక్వాడ్ కు సిరీస్ నుంచి తప్పుకోవడంతో అతని ప్లేస్ లో అభిమన్యు ఈశ్వరును ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లుగాను తెలుస్తుంది. అతను లేకపోతే సర్ఫరాజ్ ఖాన్ అన్న ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఇద్దరు ప్లేయర్ల వరకు ఒకరు చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఎవరిని ఎంపిక చేస్తుండ్రో అనేది. మొత్తం మీది అయితే మొదటి టెస్ట్ లో టీమిండియా జట్టు ఈ విధంగా ఉండబోతున్నట్లుగా అంచనా వేయచ్చు. మొత్తం మన ఓపెనర్లకు వచ్చేసరికి కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తారు. అదేవిధంగా జైస్వాల్ వచ్చేసరికి గత సిరీస్లో అద్భుతంగా రాణించడం జరిగింది. వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ జరిగింది. తొలి టెస్ట్ ఆడిన యశస్వి జైస్వాల్ ఆ మ్యాచ్లో సెంచరీ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చే మన దక్షిణాఫ్రికా సిరీస్లో కూడా అద్భుతంగా రాణించాలని మనం కోరుకుంది. అదేవిధంగా రోహిత్ శర్మ ప్రజెంట్ అయితే ఫుల్ ఫామ్లో ఉన్నాడు. వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించున్నాడు. అదేవిధంగా వన్డౌన్ వచ్చేసరికి శుభ్మన్ గిల్ వన్డౌన్ చేసే అవకాశం ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే వన్డౌన్లో ఇప్పటిదాకా మనకు చేతేశ్వర పుజారా చేసేవాడు వన్డౌన్లో. అతని రీప్లేస్గాను శుభ్మన్ గిల్ వన్డౌన్లో చేస్తున్నాడు. అయితే గత టెస్ట్ సిరీస్లో మన వన్డౌన్లో శుభ్మన్ గిల్ నిరాశపరచాడని చెప్పుకోవచ్చు. కానీ సౌత్ ఆఫ్రికా సిరీస్ పైన తప్పకుండా రాణించాలి వన్డౌన్లో మన శుభ్మన్ గిల్. మరి ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి 4వ స్థానంలో విరాట్ కోహ్లీ, అదేవిధంగా 5వ స్థానానికి వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ రానున్నారు. వీళ్ళిద్దరు అద్భుతంగా ఫుల్ ఫామ్లో ఉన్నారు. అద్భుతంగా రాణిస్తారు. శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి ఫుల్ ఫామ్లో ఉన్నాడు. అటు విరాట్ కోహ్లీ కూడా ఫుల్ ఫామ్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ రాణిస్తే మాత్రమే అయితే భారత్కి ఇక తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గాను చేయనున్నాడు. కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఎందుకంటే ఓడిఐ సిరీస్లో అద్భుతంగా రాణించాడు ఆయన. అదేవిధంగా కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫామ్లో కూడా ఉన్నాడు. టెస్ట్ సిరీస్లో మరి కేఎల్ రాహుల్ ఏ విధంగా ఎలా ఆడుతుండో మరి చూడాలి. కేఎల్ రాహుల్ రాణిస్తే మాత్రం అయితే టీమిండియా బ్యాటింగ్లో మాత్రమైతే మొత్తం వచ్చేసి రవీంద్ర జడేజాకు చోటు దక్కుతుంది. అదేవిధంగా అశ్విన్కి చోటు దక్కకపోవచ్చు. ఎందుకంటే సెంచరీని పిచ్ అయితే ఫేస్ విభాగానికి సంబంధించిన పిచ్
కాబట్టి స్పిన్నర్లు ఒకలే తీసుకుంటారు. పేస్ విభాగానికి 4 బౌలర్లను తీసుకుంటారు. అశ్విన్ స్థానంలో షార్దుల్ ఠాకూర్ను తీసుకునే అవకాశం ఎక్కువగానే ఉంది. పేసర్ల విభాగానికి వచ్చినట్లయితే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మరి ముఖేష్ కుమార్, హర్షదీప్ సింగ్లో ఒకరికొకరికి చోటు దక్కే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే మన ప్రసిద్ధ్ కృష్ణను తీసుకునే అవకాశం ఎక్కువగానే ఉంది. ముఖేష్ కుమార్ దక్కకపోవచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. మొత్తం మీదిగా అయితే పేసర్ల విభాగానికి వచ్చినట్టయితే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, షార్దుల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ ఈ 4 పేస్ విభాగాన్ని పోషించే అవకాశం గట్టిగానే వినిపిస్తుంది. మొత్తం మీదిగా అయితే టీమిండియా జట్టు ఈ విధంగా ఉంటుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, షార్దుల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్లతో కూడిన జట్టు మన తొలి టెస్ట్ ఆడనుంది. మరి చూద్దాం ఇంకేమైనా జట్లో మార్పులు ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది ఆ రోజు రివ్యూలో తెలుసు. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.